వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, తన అన్న నాగబాబు కోసం పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ సీటును రిజర్వ్ చేయించి పెట్టారా అంటే అవునని చెప్పాలి. ఈరోజు టీడీపీ జనసేన పొత్తులు ఆల్రెడీ ఖరారైపోయి టికెట్ల పంపకాలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మరోవైపు బీజేపీ కూడా టీడీపీ అండ్ జనసేనతో పొత్తులు కూటమిని ఏర్పాటు చేసేందుకు కూడా అటు అమిత్ షా లాంటి వాళ్ళు ఇనిషియేట్ చేస్తూ వస్తున్నారు. ఇక అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాల అంశం చాలా కీలకంగా మారబోతోంది. ఇక మరోవైపు జనసేన నుంచి చూసినట్లయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే అంశానికి సంబంధించి ఇప్పటిదాకైతే ఒక క్లారిటీ అయితే రాలేదు. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఈసారి ఎలాగైనా తాను ఒక్క స్థానానికే పరిమితం కావాలని పవన్ కళ్యాణ్ లెక్కలు కడుతూ వస్తున్నారు. ఇక అయితే ఆయన ఫ్యామిలీ నుంచి వైపు అయితే ఈసారి ముందు నుంచి ఎవరు రేస్లో లేరనే వాదన అయితే ఎప్పటి నుంచో ఉంది. మనం చూసినట్లయితే గత ఎన్నికల్లో ఆయన బ్రదర్ అయిన నాగబాబు 2014లో అసలు పవన్ కళ్యాణ్ పోటీలో లేరు, జస్ట్ టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. దెన్ 2019 ఎన్నికల్లో ఆయన సోలోగా వెళ్ళున్నారు. తాను 2 చోట్ల పోటీ చేసి ఆయన ఓడిపోయినారు. ఆ పార్టీ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది, రాజోలు. అండ్ దెన్ నాగబాబు ఆ ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్నారు. వైసీపీ వైపు నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తున్నారు. అండ్ దెన్ టీడీపీ నుంచి ఉండి మాజీ ఎమ్మెల్యే శివ రామకృష్ణరాజు పోటీ చేశారు. ఇక కేఏ పాల్ కూడా ప్రజాశాంతి పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. బట్ ఆ ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు ఈజీగా గెలిచున్నారు. సో అయితే గెలిచిన తర్వాత ఆయన రెబల్ ఎంపీగా మారారు. అదంతా వేరే విషయం అయినప్పటికీ బట్ రెబల్ ఎంపీగా మారుతూనే అటు టీడీపీ జనసేనకు కావాల్సిన అభ్యర్థిగా మారారు ఆయన. ఈరోజు ఆ పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగుతానంటూ ఎప్పటి నుంచో ఆయన అనౌన్స్ చేస్తూనే వస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ రఘురామకృష్ణరాజు విషయంలో అంతే సూపర్గా కూడా ఉన్నారు. ఈరోజు బీజేపీ లాంటి పార్టీలు వచ్చి జనసేన టీడీపీతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్ళినా ఈ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజే 100% బరిలో దిగే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు నుంచి చూస్తే నాగబాబు మాత్రం నేను ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉండబోవట్లేదని చాలా రోజులుగా చెప్తూ వచ్చారు. నరసాపురం నుంచి పోటీ చేయట్లేదంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే తీరా ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి ఇక ఈరోజు పార్టీలో కూడా ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అత్యంత కీలక సభ్యుడిగా కూడా ఉన్నారు. అందుకే నాగబాబుని ఎలాగైనా సరే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబెట్టాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అంచనాలు వేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తన అన్నకు ఏదో ఒక సీట్ అయితే కేటాయించాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. సో అందుకే ఇప్పటికీ కొన్ని ప్రపోజల్ లిస్టును కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించినట్లు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజున అనకాపల్లి ఎంపీ సీటు నాగబాబుకి ఇస్తారనే ప్రచారం ఉంది. గత నెల రోజుల వరకు కూడా నాగబాబు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపించాయి. అక్కడ కాపు ఓటర్లతో పాటు అటు బలిజ సమాజ వర్గానికి చెందిన ఓటర్లు కూడా ఎక్కువగా ఉండడం కారణం కానీ, గతంలో చిరంజీవి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ తమకు లాభిస్తాయని కూడా జనసేన అంచనాలు వేసింది. కానీ ఈరోజు మాత్రం చూసినట్లయితే ఆయనకు అనకాపల్లి టికెట్ని అనౌన్స్ చేసేందుకే పవన్ కళ్యాణ్ సిద్ధపడుతున్నారని కూడా అంటున్నారు. అయితే మొన్నే అనకాపల్లి నుంచి కొనతాళ్ల రామకృష్ణను పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ఆయన పార్టీలోకి వచ్చారు. అఫీషియల్గా జనసేన జెండా కూడా కప్పుకున్నారు. ఆయనకి అనకాపల్లి టికెట్ ఇవ్వబోతున్నారు. అండ్ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆయనే దిగబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు లాస్ట్ మీట్లో ఈ ఈక్వేషన్స్ మారే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి. కొనతాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ అడిగైనా సరే తన అన్న నాగబాబుని ఎంపీగా అనకాపల్లి నుంచి బరిలో దింపుతారనే ఒక వాదనలు ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయించిన ఆశ్చర్యపోకర్లేదు నాగబాబుని అంచనాలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసే విషయం మీద అయితే ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. ఆయన గత ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈసారి తను ఒక్క చోటు నుంచే పోటీ చేయాలని అంచనాలు వేస్తూ ఉన్నారు. సో ఇక ఫ్యామిలీ మెంబర్స్ వైపు నుంచి చూసినట్టు అంతగా అసోసియేట్గా పవన్ కళ్యాణ్తోని కలిసి పోటీ చేసే సిచ్యువేషన్లో ఆ ఫ్యామిలీ లేదు. బట్ ఎక్స్టర్నల్గా వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్కి ముందు నుంచి సపోర్ట్గానే కొనసాగుతూ వస్తున్నారు, ఈవెన్ చిరంజీవితో సహా. సో అందుకే ఈరోజు నాగబాబుని అనకాపల్లి ఎంపీగా కానీ లేకుంటే అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ బరిలో దించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయంటున్నారు. కొనతాళ్ల రామకృష్ణ పూర్తి స్థాయిలో అనకాపల్లి ఎంపీగా దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఈరోజు అనకాపల్లి ఎమ్మెల్యేగా నాగబాబు దించిన ఆశ్చర్యపోకర్లేదంటున్నారు. వైస్ వర్సా వీళ్ళిద్దరికి సీట్లు కూడా షఫలింగ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదన్న చర్చ అయితే ఉంది. లెట్స్ సీ మరి నాగబాబు ఈసారి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంపీగా పోటీ చేస్తారా లేకపోతే ఎమ్మెల్యే బరిలో నిలుస్తారా అన్నది పవన్ కళ్యాణ్ అభిష్టం మేరకే ఉండబోతోంది ఆ నిర్ణయం. మరి కొద్ది రోజుల్లో నాగబాబు పోటీకి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.